అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన విద్యార్థుల ఆశయం స్వరాష్ట్రంలోనే మా ఉద్యోగాలు మాకు అన్న నమ్మకం భ్రాంతిగానే మిగిలిపోయింది. 1,00,000 ఉద్యోగాలు అనే మాటలు నీటి మూటలుగానే తేలిపోయినాయి. ఇంకా ఉద్యోగాల కోసం వారి నిరీక్షణ చకోర పక్షిలాగా కొనసాగుతూనే ఉంది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఈ యొక్క ఉద్యమాలు ఉండవని మేము భావించాం. ఎందుకంటే మన తెలంగాణ, మన ఉస్మానియా కాబట్టి డెఫినెట్ గా మనకు అసన్నిటికీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేము భావించాం. అలాంటిది అసలు తెలంగాణ వచ్చిన తర్వాతనే మాకు సమస్యలు మొదలైనాయి. నిలువెత్తు నిదర్శనమైన ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగానే ఎన్నో ఉద్యమాలు జరగడం జరిగింది. ఇవాళ కేసీఆర్ తీసుకుంటే మాది బంగారు తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కనీస వసతులు లేక హాస్టల్స్ లో గాని విద్యా వ్యవస్థలో గాని కనీస వసతులు లేక యూనివర్సిటీలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. మరి కేసీఆర్ అనుకుంటున్న బంగారు తెలంగాణ ఇదేనా? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలను కూడా ఆ నామమాత్రంగా నడుపుతున్నారు. కానీ వాటికి ఏదో ఒకటి జీతాలు ఇవ్వడానికి ఆ ఎన్జిఓలకు జీతాలు ఇవ్వడం, ఆ పార్ట్ టైమర్లకు జీతాలు ఇచ్చేటువంటి అమౌంట్ ఇస్తున్నారు. కానీ కొత్త రిక్రూట్మెంట్ చేయడం, పద్ధతి ప్రకారంగా ఇవాళ టీచర్లను సెలెక్ట్ చేసి స్పెషలైజేషన్ తోటి సెలెక్ట్ చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తీరే విధంగా పరిశోధనలు చేసే వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఇవాళ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో మన్నన పొందుతాయి. ఇంకా చదివిన పిల్లలందరూ కూడా ప్రపంచ స్థాయిలో ఒక శాస్త్రజ్ఞులు అవుతారు, సైంటిస్టులు అవుతారు, పరిపాలకులు అవుతారు, సమాజం యొక్క నిర్మాణానికి ఉపయోగపడతారు. కానీ ఇవాళ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా నీరు గారుస్తా ఉన్నారు. పనికిరాని ఒక మున్సిపాలిటీ లాగా మార్చేసేటువంటి స్థితి ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నది. వచ్చే నోటిఫికేషన్ ఏమో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతారు. ఈ రోజు నుండి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయిన తరుణంలో ఇప్పటి వరకు రిజల్ట్ అనేది రాలేదు. దీంట్లో ఇంత జాప్యం ఎందుకు? బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ ని ఇంట్లో ఉన్న 4 మాత్రమే జాబ్లు ఉంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలబడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఏదో జరుగుతుంది, ఏమో అవుతుందని చాలా ఆశలతోని, అంటే అవి దురాశలు కాదు, తీరేటివి కావు అని అనుకునేటివి కూడా కాదు, అవి జరగాల్సినయే. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని ఆశపడితే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఆ ఉద్యోగాలు రాని పరిస్థితి. ఈ రాష్ట్రానికి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. కానీ ఇంటికి ఉద్యోగం కాదు, యావత్ మొత్తం ఈ రాష్ట్రంలో కనీసం ఒక 5,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేనటువంటి దివాలాకోరు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశమంతటా స్వచ్ఛ భారత్ మిషన్లు దిగ్విజయంగా దూసుకుపోతుంటే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఆ స్వచ్ఛత అరకొరగానే కనిపిస్తుంది. ఇప్పటికీ పేద ప్రజల పరిసరాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోలేదంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అలాగే ఉండిపోతుంటే వారి జీవన స్థితి ఎట్టే అర్థం చేసుకోవచ్చు. మాకు దొడ్లు లేవు, ఇక్కడ మాకు మోరీలు లేవు. మాకు ఎండాకాలం వస్తే ఇది ఎండకి ఎండుతున్నాం, ఆనకాలం వచ్చాక ఈ గుడిసెలు కప్పుకోవాలి మేము. మాకేది ఇప్పటి వరకు సవలతి చేయలేదు, మాకేది చేయలేదు. ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతున్నది. ఇక్కడ ఏమి మాకు ఇండ్లు లేవు, బాత్రూమ్ లేవు, ఏం లేవు. కష్టం, చాలా కష్టం అవుతుంది. పాపలున్నా అందరున్నా కష్టం అవుతున్నది. ఇక్కడ మాకు మరుగుదొడ్లకి ఎక్కడ వెళ్దామన్నా ఎక్కడ చూసినా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. చాలా ఇబ్బందులు పడి నరకంలో రోజు రోజుకు ఒక నరకం అనుభవిస్తున్నాం. కానీ దాంట్లో